నమస్కారం, ఆర్టీవీ న్యూస్కు స్వాగతం. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళిగా 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని ఈ రోజు ఉదయం 11:30 ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అలానే మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు స్వాతంత్ర సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడిగా చరిత్రలో నిలిచారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల్లో నిర్మిస్తున్న స్మృతి వనంలో అమరజీవి 125వ జయంతి వేడుకలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. అమరావతిలో ఏర్పాటయ్యే తొలి భారీ విగ్రహం ఇదే. విగ్రహానికి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఇనుమును ఉపయోగించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రకృతి ఒక అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించింది. సాధారణంగా వేసవి కాలంలో ఎండ వేడిమితో అల్లాడిపోయే భక్తులకు శ్రీవారి సన్నిధిలో అనూహ్యంగా మారిన వాతావరణం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. మార్చి నెలలో మండుటెండలు ఉండాల్సిన సమయంలో తిరుమల కొండలను దట్టమైన మంచు కమ్మేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శ్రీవారి ఆలయ పరిసరాల నుంచి మొదలుకొని కొండపైకి వచ్చే ఘాట్ రోడ్డు మార్గం వరకు అంతా మంచుమయంగా మారిపోయింది. ఈ అద్భుత వాతావరణం కారణంగా తిరుమల గిరులు శ్వేతవర్ణాన్ని పులుముకున్నట్లుగా కనిపిస్తున్నాయి. దట్టంగా కురుస్తున్న మంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కూడా సరిగ్గా కనిపించనంతగా పొగమంచు అలుముకుంది. వేసవిలోనూ శీతాకాలాన్ని తలపించేలా ఉన్న ఈ వాతావరణం భక్తులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. తిరుమల మాడవీధులు, ఆలయ గోపురం, పరిసర ప్రాంతాలు మంచు మేఘాల చాటున దాగి ఉండడంతో భక్తులు పరవశించిపోతున్నారు. కొండపైకి కాలినడకన వచ్చే భక్తులతో పాటు వాహనాల్లో వచ్చేవారు కూడా ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలు తీసుకుంటున్నారు. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే కనిపించే ఈ దృశ్యాలు ఇప్పుడు మార్చి నెలలో కనిపించడం ఒక విశేషంగా నిలిచింది. శబరిమల ఆలయ ప్రవేశంపై మరోమారు దుమారం రేగుతోంది. కేరళంలో ఉన్న ప్రభుత్వం శబరిమల ఆలయ ప్రవేశం అంశంలో తన గత వైఖరిని మార్చుకున్నట్లు అర్థమవుతుంది. గత కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాలను కాపాడే దిశగా 50 ఏళ్లలోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించకూడదని సుప్రీంకోర్టుకు తెలియజేయాలని నిర్ణయించుకుంది. 2018లో మహిళలకు అన్ని వయసుల్లోనూ ప్రవేశం అనుమతించాలని మద్దతు తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు భక్తుల భావాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇది ఇప్పుడు రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రత్యేక కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకుంది. శబరిమల ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు టీడీబీ తీసుకున్న తీర్మానానికి ప్రభుత్వం మద్దతు తెలిపింది. సంప్రదాయాల ప్రకారం మాసిక ధర్మం వచ్చే వయస్సులో ఉన్న 50 ఏళ్లలోపు మహిళలు ఆలయంలో ప్రవేశించరాదని పేర్కొంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం మార్చి 14 లోపు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం అనుమతించబడింది. అయితే ఈ తీర్పుపై పునర్విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఏప్రిల్ 7 నుంచి ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని 3 న్యాయమూర్తుల బెంచ్ ముందు ఈ కేసులపై విచారణ జరగనుంది. శబరిమల అంశంలో ప్రభుత్వ యూటర్న్పై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. పబ్లిక్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమైంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు 3 గంటల 15 నిమిషాల పాటు పరీక్ష జరగనుంది. విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందే పరీక్షా కేంద్రంకు చేరుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విద్యార్థులను ఉదయం 10 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లే సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మొత్తం 129 కేంద్రాల్లో 23,095 మంది, బాలురు 12,105 మంది, బాలికలు 10,990 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 93 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 11 ఫ్లయింగ్, 43 సిట్టింగ్ స్క్వాడ్స్, 37 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. సలహాలు, సందేహాల నివృత్తికి 24 గంటలు పనిచేసేలా డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 9032185001ని ఏర్పాటు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన భారీ వంటశాలతో పాటు అన్నప్రసాద కేంద్రం కూడా నిర్మాణానికి అడుగులు పడ్డాయి.
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. తిరుమలలో ఇప్పటికే పలుచోట్ల అన్నప్రసాద కేంద్రాలు ఉండగా మరో డైనింగ్ హాల్ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. రిలయన్స్ సంస్థ తిరుమలలో 120 కోట్ల భారీ ఖర్చుతో ఆధునిక టెక్నాలజీతో కూడిన వంటశాలను నిర్మించనుంది. అలాగే అన్నప్రసాద కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. టీటీడీ అన్నదాన వితరణలో ఆటోమేషన్ విధానం ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు గతంలో ఆదేశించారు. ఆ ఆదేశాల క్రమంలో టెక్నాలజీతో కూడుకున్న మోడ్రన్ కిచెన్ తీసుకొచ్చేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. తిరుమలలో మరో అన్నప్రసాద కేంద్రాన్ని నిర్మించేందుకు రిలయన్స్ 120 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ విరాళంతో టీటీడీ మోడ్రన్ సౌకర్యాలతో కిచెన్ అన్నప్రసాద కేంద్రం నిర్మించనుంది. ఇక తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఆధునీకరించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఒకేసారి 4000 మంది భక్తులకు అన్నదానం అందించేలా ఇప్పటికే సిద్ధం చేశారు. తిరుమలలో అన్నదానం కోసం 2 ప్రత్యేక డైనింగ్ హాల్స్ను తీసుకొచ్చేందుకు టీటీడీ రెడీ అయింది. గత ఏడాది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా అన్నదాన ప్రసాద కేంద్రానికి విరాళం ప్రకటించారు. ఆ విరాళంతో టీటీడీ మరో అన్నప్రసాద కేంద్రాన్ని నిర్మించనుంది. ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కొత్త అన్నప్రసాద కేంద్రం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. త్వరలోనే టెండర్లను పిలిచి పనులను మొదలుపెట్టాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలు చేయనున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ అన్ని రంగాల ఉద్యోగ కార్మికులు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద గల కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కార్మికులకు నష్టదాయకమైన 4 లేబర్ కోడ్లను ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. ఈ 4 లేబర్ కోడ్లను కార్మికులకు చాలా ఇబ్బందికరమైన కోడ్లు కాబట్టి వెంటనే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ఏమాత్రం కూడా ఏప్రిల్ 1వ తారీఖున ఇంప్లిమెంటేషన్ చేయడానికి లేదు. 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మికులకి ప్రమాదం కలిగించే పరిస్థితి ఉంది. 8 గంటల పనిని కూడా రద్దు చేసి 10 గంటల పని లేకపోతే 12 గంటలు చేసుకోవచ్చని కార్పొరేట్ శక్తులకు హామీ ఇచ్చాడు. తగుదనమ్మా అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అది చెప్పకముందే ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేశాడు. 8 గంటల పని కాదు 10 గంటల పని చేయాలా, మహిళలు కూడా రాత్రిలో పని చేయాలని చెప్పి దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నాడు. శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈయన చేసిన సేవలు త్యాగాలు మర్చిపోకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ ప్రధాన కార్యాలయంలో కూడా 58 అడుగుల విగ్రహాన్ని కాసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఆయన చేసిన సేవలు మర్చిపోలేని తెలుగు జాతి ఉన్నంత వరకు మర్చిపోకూడదు అనేసి కూడా గుర్తుపెట్టుకోవాలనేసి కూడా తెలియజేస్తున్నాం. 58 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి దాదాపు 7 ఎకరాల్లో ఒక స్మృతివనాన్ని అన్ని అంగులతో కూడా తీర్చిదిద్దబోతున్నారు. మరి ఆయన చేసినటువంటి త్యాగం ఎవ్వరు కూడా మరువలేనిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం. కాబట్టి అటువంటి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా మరొకసారి ఆయన స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ భాషా సంయుక్త రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రాణ త్యాగానికి ఈరోజు మనమందరూ కూడా తెలుగు వారందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం రాష్ట్రం మొత్తము ఒక పండుగలాగా చేసుకోవాలని చెప్పని మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాలోనూ కూడా ఒక పండుగలాగా ఈ జయంతిని చేస్తాం. మనమందరం కూడా గర్వించదగ్గ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన యొక్క జయంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మనమందరూ తెలుసు ఆయన ఎప్పుడు కూడా పొట్టి శ్రీరాములు గారిని ఒక త్యాగధనుడిగా అంటే ఆయన ఒక నాయకుడుగా ఉండి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చింది పొట్టి శ్రీరాములు గారికి. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ అలాగే ఆయన 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసలు బాశారు. కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అమరావతి విజయవాడ దగ్గర 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరిస్తున్నారు. మనందరికీ తెలుసు మన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు మాట్లాడే ఆంధ్ర రాష్ట్రానికి కోసము ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేయడము, దాని తర్వాత 1952లో మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడము అండ్ మనమందరం కూడా తెలుగు
రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కన్సిడర్ చేయడం ఇవన్నీ కూడా ఆయన స్ఫూర్తి వలన. అలాగే ఈరోజు అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని కూడా పెట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని బీసీవై పార్టీ అధ్యక్షుడు చంద్ర యాదవ్, తమిళ సినీ దర్శకుడు శశికుమార్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ఈ తరం కవితా వేదిక సంయుక్తంగా ఎస్వి విశ్వవిద్యాలయంలోని ఆచార్య జిఎస్ రెడ్డి సెమినార్ హాలులో శ్రీ పరాభవనవ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. ఉగాది అంటేనే కోకిల పాటలు, కవికోకిల గానాలు. కోకిల పాటలు వినాలంటే వనాల్లో విహరించాలి. కవికోకిల గానం వినాలంటే కవి సమ్మేళనాలు నిర్వహించాలి. ఆ కవి సమ్మేళనాల్లో పాల్గొనాలి. మేము ఈ పరాభవనామ సంవత్సర సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించాలనుకున్నప్పుడు మాతో పాటు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు మాతో కలిశారు. మేము ఇతరం కవితా వేదిక కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా అడల్ట్ వ్యాక్సినేషన్ అండ్ ట్రావెల్ క్లినిక్ను ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ తేజ వాసిరెడ్డి తెలిపారు. తిరుపతి కరకంబాడి మార్గంలోని మెడిగో హాస్పిటల్లో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా స్వదేశం నుండి ఇతర దేశాలకు వెళ్లేవారు ఇక బెంగళూరు, చెన్నై వంటి ప్రదేశాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా తిరుపతిలోనే ట్రావెల్ క్లినిక్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. మార్చి 16 నుండి 31వ తేదీ వరకు డిస్కౌంట్తో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడిగో హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అన్ని రకాల వయసుల వారికి టీకా అందుబాటులో ఉందని, అన్ని వ్యాధులకు సంబంధించినవి కూడా వ్యాక్సినేషన్ ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ థింక్ దే ఆర్ ఓపెనింగ్ ఎ క్లినిక్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇమ్యునైజేషన్. సో ముందు ఇమ్యునైజేషన్ అంటే ఓన్లీ పిల్లలకి ఒక ఏజ్ గ్రూప్ వరకే ఇంపార్టెంట్ అనుకున్నాము. బట్ in the recent advances there are many diseases that can be prevented, రాకుండా మనం కాపాడొచ్చు. సో ఓల్డ్ ఏజ్లో ఉండేవాళ్ళు, లేక షుగరు, లేక మిగతా డిసీజ్తో ఆల్రెడీ చాలా వీక్గా ఉన్న మనుషులు, ఇంకా ట్రావెల్ చేసిన వాళ్ళు, బయట దేశంకి ట్రావెల్ చేసేవాళ్ళు, సో వాళ్ళందరూ కూడా ఇమ్యునైజేషన్ మనం ముందే వ్యాక్సినేషన్ తీసుకున్నామంటే అదన్నీ రాకుండా కాపాడేదానికి చాలా ఛాన్సెస్ ఉంది. దేశంలోనే అడల్ట్ ఇమ్యునైజేషన్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాము. సో అడల్ట్ వ్యాక్సిన్స్ అంటే పిల్లలకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా వేయించుకోవాలి. సో అందరూ ఒకసారి క్లినిక్ని విజిట్ చేసి ఏమేమి వ్యాక్సిన్స్ వేయించుకోగలరో ఏజ్ ప్రకారం మీకు నేనే కౌన్సిలింగ్ ఇస్తాను, గైడెన్స్ కూడా ఇస్తాను. అదే కాకుండా ఎవరైనా విదేశాలకి ట్రావెల్ చేస్తే వాళ్ళు ఏం వ్యాక్సిన్స్ వేయించుకోవాలనేది కూడా చెప్తాను. సో మెడిగో హాస్పిటల్ నందు ఈ 2 వీక్స్ మార్చ్ 16th నుంచి 31st వరకు డిస్కౌంట్స్లో కూడా ఉన్నాయి వ్యాక్సిన్స్. సో తిరుపతి ప్రజలందరికీ విజిట్ చేసి ఒకసారి అడల్ట్ ఇమ్యునైజేషన్ క్లినిక్లో గైడెన్స్ తీసుకుని వ్యాక్సిన్స్ వేయించుకోండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అడల్ట్ వ్యాక్సినేషన్ అండ్ ట్రావెల్ క్లినిక్ అనేది స్టార్ట్ చేశాము డాక్టర్ తేజ గారి ఆధ్వర్యంలో. ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. యూజువల్గా ఏంటంటే పిల్లలకి వ్యాక్సిన్స్ ఉంటాయని తెలుసు, కానీ పెద్దవాళ్ళకి కొంచెం సిగ్గా ఉన్న వాళ్ళు ఎక్కడ వ్యాక్సిన్స్ వేసుకుంటే వాళ్ళు సీరియస్ కండిషన్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది చాలామందికి అవగాహన ఉండదు. సో ఫస్ట్ టైం మనం అడల్ట్ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసాము. అండ్ ఇంకొకటి ఫారిన్ వెళ్ళే వాళ్ళకి ఏ వ్యాక్సిన్స్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి అనేటటువంటిది చాలా అవగాహన తక్కువ ఇక్కడ. మనకి ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళడము, బెంగళూరు వెళ్ళడము చేస్తూ ఉంటారు ట్రావెల్ వ్యాక్సిన్స్ కోసము. ఆ ట్రావెల్ వ్యాక్సిన్ క్లినిక్ని కూడా మన హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మార్చి 19వ తేదీ ఉగాది ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. తరువాత ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ గోవిందరాజ స్వామివారి సన్నిధి, శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి,
శ్రీ పుండరీకవల్లి ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం ఉదయం 9:30 నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ చిరంజీవి, అర్చక బృందం పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 22 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 13 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా శివజ్యోతి నగర్ గుడి దగ్గర మురుగునీరు ఆగిపోతున్నాయి, పరిష్కరించాలని, ఆకుతోట వీధులు రోడ్డు వేయాలని, కాలువలు మరమ్మత్తు చేయాలని, ఒకే ఇంటికి 2 వాటర్ బిల్లులు వస్తున్నాయి, పరిష్కరించాలని, సుబ్బారెడ్డి నగర్లో పాడైపోయిన కాలువలు నిర్మించాలని, శంకరంబాడి విగ్రహంకు నిచ్చెన ఏర్పాటు చేసి సుందరీకరణ చేయాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని, రైతు బజార్ వద్ద రోడ్డుపై షాపులు పెట్టడం వలన ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, పరిష్కరించాలని, సత్యనారాయణపురం సమీపంలోని అన్నమయ్య నగర్లో రోడ్డుపై గుడి నిర్మిస్తున్నారు, పరిష్కరించాలని, గొల్లవానిగుంట, పూలవానిగుంట, ఆటో నగర్లలో పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని, కాటన్ మిల్ వద్ద రోడ్డు మరమ్మతులు చేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 352 అర్జీలు స్వీకరించామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, రోజ్ మాండ్లతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఘనంగా నివాళి అర్పించారు. అదేవిధంగా ప్రతి సోమవారం అర్జీలు ఇచ్చే అర్జీదారులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. అర్జీదారులు అధికమవడంతో కుర్చీలు లేకుండా కలెక్టరేట్ కార్యాలయంలో నేలపైనే కూర్చుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అర్జీదారులు కోరుకుంటున్నారు. మహానగరాలతో పోటీ పడేలా తిరుపతి ఆధ్యాత్మిక నగరం దినదినాభివృద్ధి చెందుతుంటే ఇదే అదనుగా తీసుకొని కొన్ని నకిలీ మ్యాట్రిమోనీలు అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతూ చోద్యం చూస్తున్నారు అంటూ బాధితులు వాపోతున్నారు. పెళ్లికాని ప్రసాదులకు శుభవార్త. ఏంటి పెళ్లికాని ప్రసాద్ గురించి సంభాషణ అని అనుకుంటున్నారా? అయితే ఈ కథనాన్ని తప్పక వీక్షించాల్సిందే. తిరుపతి రాయలచెరువు రోడ్డు మార్గంలోని ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో గల సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీ పెళ్లికాని అమ్మాయిలను అదనుగా తీసుకుని వారి డేటాను సేకరించి పెళ్లి సంబంధాలు కుదురుస్తామని నమ్మబలికి వారి వద్ద నుండి సొమ్మును వసూలు చేసి దండుకుంటున్నారనే ఆరోపణలు ఇటీవల కాలంలో అధికంగా వినిపిస్తున్నాయి. 3 ముళ్లతో ముల్లోకాల సాక్షిగా పెళ్లి చేస్తామని తమ సంస్థ అన్ని అనుమతులతో తిరుపతి నగరంలోనే కాకుండా రాయలసీమ ప్రాంత ప్రజలందరి చేత మన్ననలు అందుకుందని నమ్మబలికి వివాహాలు చేస్తామని చెబుతూ చలామణి అవుతున్న నకిలీ సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సంకల్ప మ్యాట్రిమోనీ అని బోర్డు కూడా లేకుండా నడుపుతూ అమ్మాయిల బయోడేటాను కంప్యూటర్లో పొందుపరిచి పెళ్లి కాని మగవల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. చిత్తూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి జంట సంకల్ప మ్యాట్రిమోనీ వద్దకు చేరుకొని యాజమాన్య తీరును ఎండగడుతూ ప్రశ్నించారు. తమ కుమార్తె డాక్టర్ వృత్తి చేసుకుంటూ సమాజంలో గౌరవింపబడేలా ఎదుగుతున్న నేపథ్యంలో తమ బిడ్డ బయోడేటాను ఇతరుల వద్ద నుండి సేకరించి సంకల్ప మ్యాట్రిమోనీలో పెట్టడం ద్వారా వైజాగ్ నగరానికి చెందిన రాజు అనే వ్యక్తి తమకు ఫోన్ చేసి మీ కుమార్తెను నేను వివాహం ఆడుతాను, తనకు సంబంధం నచ్చిందని చెప్పడంతో తాము అవాక్కయ్యామని తెలిపారు.
ఇందుకుగాను రాజు సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీ యాజమాన్యం వారికి అక్షరాల 6,000 రూపాయలు ఫోన్పే ద్వారా అకౌంట్కు వేయడం జరిగిందని, మీ సంబంధంకు డబ్బులు సైతం అందించాలని చెప్పడంతో తల్లిదండ్రులు ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో మ్యాట్రిమోనీ వద్దకు చేరుకొని వారిని అడగడంతో తమకేం తెలుసు అంటూ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని మీడియాకు తెలిపారు. ఇదే అంశాన్ని సంకల్ప యాజమాన్యాన్ని ప్రశ్నించాలని బాధితులు ఎన్నోసార్లు సిబ్బందిని అడిగినప్పటికీ యజమాని ఫోన్ నెంబర్ కానీ మరియు సంకల్పకు రావాలని అడిగినప్పటికీ సిబ్బంది మాట దాటవేసే ప్రయత్నం చేశారని వారు తెలిపారు. సమాజంలో తాము గౌరవమైన వృత్తిలో జీవనం సాగిస్తుంటే సంకల్ప మ్యాట్రిమోనీ ద్వారా తాము రోడ్డు పాలయ్యామని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తమ బిడ్డను ఇచ్చి వివాహం చేయాలని అడుగుతున్నారంటూ వాపోతున్నారు. సంకల్ప మ్యాట్రిమోనీ నడిపేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారో తెలియదు కానీ వీరు మాత్రం ఇష్టానుసారంగా పలు ప్రజా సంబంధాల వారి వద్ద నుండి పెళ్లి కాని అమ్మాయిల డేటాను సేకరించి వారి వెబ్సైట్లో పొందుపరుస్తూ డబ్బులను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి తిరుపతిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వివాహ మ్యాట్రిమోనీలపై చర్యలు తీసుకోకపోతే ఎంతో మంది జీవితాలు నీరుగారిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మాయి ఫోటోని మార్పింగ్ చేసి నేమ్ మార్చేసి వేరే వాళ్ళకి అందుకు పంపించి వాళ్ళని డబ్బులు కలెక్ట్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ మేము ఫోన్ చేస్తూ ఉంటే వీళ్ళు సంకల్ప మ్యాట్రిమోనీ రెస్పాండ్ కావడం లేదు. ఒక బోర్డు కూడా పెట్టలేదు ఇక్కడ. సంకల్ప మ్యాట్రిమోనీ బోర్డు లేదు, ఏం లేదు. పైన ఒక రూమ్ తీసుకుని అక్కడ కింద రూమ్ తీసుకుని 4 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు అడిగితే సమాధానం రెస్పాండ్ లేదు. మాకు తెలియదు అంటారు. మీ ఓనర్ నెంబర్ ఇవ్వమంటే ఓనర్ నెంబర్ ఇవ్వడం లేదు. దగ్గర 4-5 మ్యాట్రిమోనీలు పోయినాం మేము. కొన్ని మ్యాట్రిమోనీలు అక్కడ ఎంక్వైరీ చేస్తాం. వీళ్ళ గురించి సరిగ్గా చెప్పలేదు వాళ్ళు. ఫైనల్గా మేము ఇక్కడికి వచ్చి కనుక్కోవడం జరిగింది. అడిగితే వీళ్ళు రెస్పాండ్ ఇవ్వడం లేదు. మాకు సంబంధం లేదు, మాకు ఓనర్ రావాలా, ఓనర్ పిలవమంటే ఓనర్ రావడం లేదు. అమౌంట్ మాత్రం వాళ్ళ అకౌంట్కి పోతా ఉంది. అమౌంట్ ఫోన్పే చేస్తే వాళ్ళ అకౌంట్ పోతుంది. ఐఓబీ అకౌంట్ తిరుపతికి పోతా ఉంది. వాళ్ళు డీటెయిల్స్ అడుగుతా అంటే వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. సార్ వాళ్ళు ఒక అమ్మాయిలతో ఈ మాది ఆటలాడటం మంచిది కాదు. చాలామంది అమ్మాయిలకి ఈ మాది చేస్తారని నాకు డౌట్గా ఉంది సార్. వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ సంకల్ప మ్యాట్రిమోనీ సీజ్ చేయాలా, అదేవిధంగా ప్రతి ఒక్కరిని దీనికి సంబంధించిన అందరినీ అరెస్ట్ చేయాలి. ఈ మాకు తగిన అమ్మాయి మా అమ్మాయికి తగిన ఇది మా ఇంకొక జరగకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బలిజ మ్యాట్రిమోనీలో నుంచి ఫొటోస్ తీసుకుని దాని ఫోటో ఎడిట్ చేసి ఫోన్ నెంబరు ఫోటో ఎడిట్ చేసేసి పేర్లు మార్చేసి వేరే వాళ్ళకి పెడుతున్నారు సార్. అట్లే మా అమ్మాయిది ఒక వైజాగ్లో ఉన్నటువంటి ఒక డ్రైవర్కి పెట్టినారు సార్. అది వచ్చి మా పాప డాక్టరు. ఈ వీళ్ళు ఏం చేస్తుంటారు, మేము పెట్టలేదు అంటారు. ఒక 1 మంత్ ముందు ఒక అమ్మాయి పెట్టిందంట, అమ్మాయిని ఇష్టపోయిందంట అన్నారు. వీళ్ళు నిన్న 2 రోజుల ముందు ఆ అమ్మాయి నాతో మాట్లాడింది. మోనిక అనే అమ్మాయి మాట్లాడింది, శిరీష్ అనే అమ్మాయి మాట్లాడింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు పని చేయడం లేదు. పోనీ మీ డైరెక్టర్ ఎవరో చెప్పండి అంటే డైరెక్టర్ నెంబర్ ఇవ్వరు. ఇంత రిజిస్ట్రేషన్ నెంబర్ చూపించండి. ఇక్కడ జరిగిన మొత్తం ఏమీ లేదు. ఒక రూమ్ పెట్టుకుని ఉన్నారు, ఒక 4 టేబుల్ పెట్టుకుని ఉన్నారు, ఒక 5-6 మంది అమ్మాయిలు ఉన్నారు. పొద్దున మేము 7 గంటల నుంచి వీళ్ళు మ్యాట్రిమోనీ కోసం తిరిగితే లాస్ట్కు ఇక్కడ కూల్ డ్రింక్ అతను చెప్పాడన్నమాట, ఇక్కడ మ్యాట్రిమోనీ పైన ఉంది చూడండి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కుటుంబంతో కలిసి హోటల్కి వస్తే వైకాపా నాయకులు అడ్డుకోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఉన్నటువంటి ఈ తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. శాంతి భద్రతలు కాపాడాలా, ప్రశాంతంగా ఈ చుట్టుపక్కల ఉండాలా అన్న ఒక దీంతో మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. మేము అధికారంలో ఉన్నాం, అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను వీళ్ళకి. ఏంటంటే ఎంతసేపు ఈ రెచ్చగొడదామా అన్న దీంట్లోనే వెళ్తున్నారే కానీ అసలు దేనికి చేయొచ్చు దేనికి చేయకూడదన్న ఒక ఆలోచనే లేకుండా పోయింది. మేమంటూ చేసుండుంటే ఈరోజు మీరు కంటెస్ట్లో కూడా ఉండుండేవాళ్ళు కాదు. మీరు చేసిన కార్యక్రమాలన్నిటికీ నా భర్త అయినటువంటి వెంకటరమణ గారిని ఎలక్షన్లో ఆయన కూడా కంటెస్టెంటు, నువ్వు కంటెస్టెంటు, బూతుల పరిశీలనలో నువ్వు ఆయన కాళ్ళను పట్టుకొని చెంపదెబ్బ కొట్టలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే నీ సంస్కృతి ఇంతవరకు కూడా నువ్వు మారలేదు. మీరు వచ్చిన దగ్గర నుంచే ఈ తిరుపతి నగరంలో ఈ అరాచకాలు, ఈ దౌర్జన్యాలు, ఈ దురాక్రమణలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీ యొక్క ప్రవృత్తి అలాంటిది. మీకు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. బీఆర్ నాయుడు గారు ఒక పెద్ద ఆయన ఫ్యామిలీతో వచ్చి బ్రేక్ఫాస్ట్కి వెళ్తే అక్కడికి వెళ్ళి అటాక్ చేస్తారా? ఆయన్ని అటాక్ చేసింది మీరు, బీఆర్ నాయుడును కాదు. తిరుపతికి వచ్చేటువంటి 50 మంది, వేలాది మంది, లక్షలాది మంది భక్తులకు
జరిగినటువంటి ఒక అపచారము. ఏం జరుగుతుంది? సాక్షాత్తు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న వ్యక్తి నేరుగా వెళ్ళి హోటల్లో భోంచేస్తూ ఉంటే వాళ్ళ యొక్క వైసీపీ కొంతమంది పంపించి అక్కడ అలజడి సృష్టించి భయభ్రాంతులను చేయడం అంటే దీన్ని ఏమనాలి? దీనిపైన వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రతిరోజు కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలే తిరుపతిలో చేస్తూ ఎన్ని చెప్పినా, ఎవరేమన్నా, భక్తులేమన్నా లేదా పీఠాధిపతులు ఏమన్నా, ప్రభుత్వ పరంగా అధికారులు కానీ ఇంకోరు కానీ సూచనలు చేసినా అవన్నీ మాకు తగదు, మేము అనుకున్నట్టే చేస్తామనే విధంగా విచ్చలవిడితనం అంటారు దీన్ని. మీరు ఒక్కొక్క టీమ్గా పోగు చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా ఒక్కొక్కరిని అటాక్ చేయమని పంపిస్తున్నది కూడా గమనిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. కానీ మీరు ఇదే విధంగా రెచ్చగొట్టి విధానంగా వెళ్తే మాత్రం మంచి పద్ధతి కాదని మేము తెలియజేసుకుంటున్నాం. మేము తలుచుకుంటే కూటమి నాయకులు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మేము తలుచుకుంటే నువ్వు రోడ్లో తిరగలుగుతావా? రోజుకొక ఇష్యూ, నీ మీద రోజుకొక ఇష్యూతో ప్లే కార్డ్స్తో నిన్ను నిరసన చేయగలుగుతాం. తిరుపతిని అస్తవ్యస్తం చేశావు నువ్వు, తిరుపతిని సర్వనాశనం చేశావు నువ్వు. ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు, మీ కొడుకు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు మేము తలుచుకుంటే నిన్ను రోజుకొక విధంగా అడ్డుకుంటాం. డ్రగ్స్ మాఫియా నడిపించావు తిరుపతిలో నువ్వు. ఇదే గత నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు నువ్వు రాసలీలన్నీ మా దగ్గర ఉన్నాయి, మేము బయట పెట్టగలుగుతాం. వద్దు, మీ ఫ్యామిలీలో ఇబ్బందులు అవుతాయని మేము గమ్మునున్నాం. టీడీఆర్ బాండ్ల మీద నీ కుంభకోణం మాకుంది. భూకబ్జాల్లో ఉన్నారు, మీ ఇంట్లో అందరూ భూకబ్జాల్లో పాల్పడి ఉన్నారు. ఈరోజు బిఆర్ నాయుడు గారు ఫ్యామిలీతో కూడా వస్తే నీ మనుషులు పంపించి, నీ గోండాలను పంపించి వాళ్ళు అడ్డుకుంటావా? ఎక్కడ సంస్కృతయా ఇది? తిరుపతిలో ఎప్పుడైనా ఉందా? ఇవి తగ్గించుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీరు మీ ఇంటికి ఎంత దూరం? పెద్ద దూరమా? మీ ఇంటికి మా ఇల్లు అంత దూరమా? మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. మేము రాలేమా? మీ ఇంటికా రాలేమా? నువ్వేమన్నా పెద్ద పుడింగా? తిరుపతిలోని యూత్ హాస్టల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన మాల మహానాడు నాయకులతో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి మాలల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఈ వివక్షని మీరు అధికారుల దృష్టికి తీసుకొని పోయి ఎందుకు మీరు వివక్ష చూపిస్తున్నారు? వర్గీకరణ అనేది జరిగిపోయింది. మేము సుప్రీంకోర్టుకు పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ బిట్ రేటు కూడా మేము వేసి ఉన్నాం. అది జరిగే పని జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మేమందరం కూడా అందరం కలిసి మాలో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు, జనసేన అభిమానులు ఉంటారు, అదేవిధంగా సిపిఎం, సిపిఐ, బీజేపీ అనేక రకాల పార్టీల్లో కూడా మాలలు కూడా వారి యొక్క అభిమానాన్ని చాటుకునేదానికి ఎన్నికల్లో వారు ఓటేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కమిటీ నూతనంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మాలల్ని వివక్ష చూపిస్తున్నారు అనే దాని మీద ఈ యొక్క రాష్ట్ర కమిటీ ఏర్పాటయ్యి ఒక తీర్మానం చేయడం జరిగింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. రేణిగుంట మండలం మల్లవరం పంచాయతీ సుబ్బయ్యగుంటలో రైతన్న మీకోసం వారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రైతుల ఇంటికి వెళ్లి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అన్నారు. రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తున్నామని, ఇది కేవలం ఆర్థిక సాయం కాకుండా ఆధునిక సాంకేతికతను వ్యవసాయానికి జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ముని చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు, వ్యవసాయ శాఖ సిబ్బంది, టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రభుత్వం అప్పు తెచ్చి కడతా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం డబ్బులు క్రియేట్ చేసి ఒక సిస్టమ్ క్రియేట్ చేసి డబ్బులు రాబడి రావాలా, ఖర్చు అప్పుడేమో రాబడి సున్నా, ఖర్చు మిన్న. ఈరోజు ఏంది? రాబడి, ఖర్చు బ్యాలెన్సింగ్.
అప్పులు కట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకి సూపర్ సిక్స్ స్కీమ్స్ ఏ రకంగా ఇస్తున్నామో బ్రహ్మాండంగా అందరూ చూస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో RTV న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.